చెప్పండి సార్. నా పేరు గౌరీ శంకర్, అదే షాద్ నగర్ అండి నాది. నాకు క్యాన్సర్ అండి. నాకు నాకు నాలుగు క్యాన్సర్ వచ్చింది. లంగ్ క్యాన్సరా? అదే నాలుగు నాలుగు క్యాన్సర్ వచ్చింది. ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా. ఎన్నాళ్ళు తీసుకున్నారు? అక్కడ ఒక 3 months తీసుకున్నాను. అదే ఇక్కడ మంది సార్ తెలిసింది నాకు. వాళ్ళు ఏం చెప్పారు? కంప్లీట్ క్యూర్ కాలేదండి నాకు. ఎన్నాళ్ళ పాటు తీసుకున్నారు అక్కడ? ఒక 3 months తీసుకున్నా. నాకంత మంచి అనిపించలేదు నాకు. క్యూర్ కాలేదు, అంతా చెప్పట్లేదు అనమాట. ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పట్లేదు వాళ్ళు. తర్వాత ఇక్కడ వచ్చానండి నేను. మదనపల్లి అడ్రస్ చెప్పాను, ఇక్కడ వచ్చాను. 3 years అని వాడబట్టి. ఎప్పటి నుంచి? 3 years అని వాడబట్టి నేను లాస్ట్ 1 month ముందు బ్యాక్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. క్యాన్సర్ కంప్లీట్ క్యూర్ అని చెప్పారు నాకు. క్యాన్సర్ లేదని చెప్పారు అసలు నాకు. మొత్తం తగ్గిపోయింది క్యాన్సర్. డాక్టర్లు ఆశ్చర్యపోలేదా? ఎట్లా తప్పు చెప్పారండి. చెప్పారా పలానా దగ్గరికి వచ్చాము చెప్పామని ఇట్లా చెప్పాను. ఇట్లా మదనపల్లి ట్రీట్మెంట్ చేసుకుంటానని చెప్పాను. అసలు బాగానే ఉంది, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదని చెప్పాను. ఎంత మీ వయసు ఎంత? 44 అండి నాది. ప్రభుత్వానికి మీరు ఏమైనా విజ్ఞప్తి చేస్తారా ఈ వైద్యాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి? సరే, ఇక్కడ చాలా మంది దాదాపుగా 20-25 సంవత్సరాల సంది ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నారు. చాలా బాగా మందికి పనిచేసింది. మా ఫ్రెండ్ తనకి బెంగళూరుతో చూస్తాడు. తను బ్రెయిన్ ట్యూమర్ ఉంటే అది 2 years వాడాడండి. కంప్లీట్ క్యూర్. డాక్టర్స్ అసలు 6 నెలలు చనిపోతుందని చెప్పారు ఆయనకి. 6 months చనిపోతుందని చెప్పారు. అతనికి కూడా మొత్తం తగ్గిపోయింది అండి. అసలు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మొత్తం క్యూర్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా కూడా అతను బెంగళూరు. ఇప్పుడు ట్రీట్మెంట్ రావట్లేదు పని చేసాడు. ఇప్పుడు కంప్లీట్ క్యూర్ అయిపోయింది అతనికి. మీకు కూడా పూర్తిగా క్యూర్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే నేను వచ్చి తీసుకుంటాను, అప్పుడప్పుడు వచ్చి తీసుకుంటాను అంతే. ఇప్పుడు ఆ వాయిస్ తిరిగి వచ్చిందా మీకు? ఇంతకుముందు వాయిస్ అంటే నాకు రేడియేషన్ ఎఫెక్ట్. ఇది రేడియేషన్ ఇచ్చారు అనమాట. ఎంఎన్జీ హాస్పిటల్లో రేడియేషన్ ఇచ్చారు. ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఇది. ఇక్కడ కూడా అసలు క్యాన్సర్ ప్రాబ్లం కాదు, ఓన్లీ రేడియేషన్ ఎఫెక్ట్ అంతే. నాకు ఇది క్యాన్సర్ తగ్గిపోయింది. ఆ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇది. దీని వచ్చి నాకు మొత్తం టైడ్ అయిపోయి ఇది అయిపోయింది. సరే, ఇక్కడ డాక్టర్ గారికి గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను. అతను సేవ చేస్తున్నారు సారు. ఉచితంగా ఇస్తున్నారు మందులన్నీ గవర్నమెంట్ తరఫున. అతనికి ఏమన్నా ఇంత భూమి ఇచ్చి, ల్యాండ్ ఇచ్చి ఇట్లా ముందుకు పోయేటట్లు ఏమన్నా సహాయం చేశారని మనస్ఫూర్తిగా గవర్నమెంట్ని కోరుతున్నాను నేను.